మాల్న్యూట్రిషన్ అంటే ఏంటో తెలుసా? మాల్న్యూట్రిషన్ అనేది బాడీలో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా సరే మనం మాల్న్యూట్రిషన్ గాని కన్సిడర్ చేస్తాము. ఇందులో 2 రకాలు ఉంటాయి. న్యూట్రియంట్స్ తక్కువ ఉంటే బాడీలో కనుక అండర్ న్యూట్రిషన్ అని, ఒకవేళ ఎక్కువ అయితే ఓవర్ న్యూట్రిషన్ అని అంటాము. అండర్ న్యూట్రిషన్లో మజిల్ వేస్టింగ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ హైట్ కూడా స్లోగా గ్రో అవుతూ ఉంటారు, వెయిట్ గెయిన్ అవ్వరు. అండ్ అలాగే న్యూట్రియం డెఫిషియన్సీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓవర్ న్యూట్రిషన్ వచ్చేసరికి బేబీస్ ఒబేస్గా ఉంటారు, డయాబెటిక్ అవుతారు. అండ్ అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఓవర్ న్యూట్రిషన్లో వస్తాయి. ఇందులో ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్ అనేది మెయిన్ థింగ్. సో ఇది ఎందుకు వస్తుంది అంటే చిల్డ్రన్స్ అనే వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేదు అని అంటే ప్రెగ్నెన్సీ టైంలో మదర్స్ ఎవరైతే ఉంటారో ఆ మదర్స్ న్యూట్రిషియస్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా ఈ ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి క్వాషియోర్కర్, ఇంకొకటి మెరాస్మస్. క్వాషియోర్కర్ పిల్లల్లో ఎలా ఉంటారంటే ఫేస్ మూన్ ఫేస్ ఉంటుంది. సో వీళ్ళ స్టమక్ ఏరియాలో ఫ్యాట్ అనేది ఎక్కువ స్టోర్ అవుతుంది. సో దీనివల్ల వాళ్ళకి ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది ఎక్కువగా స్కూల్కి వెళ్ళే చిల్డ్రన్స్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. సో వీళ్ళ హెయిర్ కన్సిస్టెన్సీలో కానీ, స్కిన్లో కానీ సో చేంజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. మెరాస్మస్ అనేది సంవత్సరం లోపు పిల్లల్లో చూస్తూ ఉంటాము. సో వీళ్ళకి ఏంటి అంటే మజిల్ అంతా వేస్ట్ అయిపోయి బోన్స్ అన్ని విజిబుల్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, ప్రామినెంట్గా ఉంటాయి రిబ్స్ అన్ని. సో వీళ్ళకి కూడా కన్సిస్టెన్సీ ఆఫ్ హెయిర్ కానీ, స్కిన్ కానీ చేంజ్ అవుతుంది. సో క్వాషియోర్కర్ వాళ్ళు ప్రోటీన్ యాడిక్వేట్గా తీసుకుంటే వాళ్ళు నార్మల్ రేంజ్కి వస్తారు. మెరాస్మస్ వాళ్ళు ప్రోటీన్తో పాటు క్యాలరీస్ కూడా యాడిక్వేట్గా తీసుకోవాలి. అప్పుడు వాళ్ళ మాల్న్యూట్రిషన్ అంతా పోయి నార్మల్కి వస్తారు.